బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. రైతుల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. హనుమకొండలో రైతు మెగా మేళాలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. ఓడిపోయామనే అక్కస్తోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే నాగరాజు. రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు ఎంపీ కడియం కావ్య. రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని చెప్పారు. దాదాపు 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకి చెందాల్సిన అన్ని సంక్షేమ పథకాలని ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ప్రభుత్వము రైతులకు అండదండగా ఉంటుంది. అట్లాగే మీరు పండించినటువంటి పంటల్ని కూడా వరి కానీ మొక్కజొన్నల్ని కానీ ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్లలో అక్కడ కూడా మన మహిళా మనులకే దాన్ని ఓనర్షిప్ ఇచ్చి వారికి మాత్రమే ఐకేపీ సెంటర్స్ని నడిపించే బాధ్యతను అప్పగించి ఇందిరమ్మ రాజ్యము, మహిళా రాజ్యము, మహిళా శక్తిగా మన ప్రభుత్వము కనబడాలి అన్న ఉద్దేశంతో అన్నీ కూడా ఇప్పుడు డ్రోన్ కానీ ఇతర మనకు తెలుసు వ్యవసాయ పనిముట్లు కూడా ఉన్నాయి. వాటికి 50% సబ్సిడీ ఇస్తున్నాం. వీటన్నిటికి కూడా మహిళలనే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు సోనియా గాంధీ గారి ఆదేశాల అనుసారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొన్న ఎలక్షన్ల ముందు ఇక్కడ ఇదే గ్రౌండ్లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తే 80% చేసిండ్రు, 90% చేసిండ్రు, మిగతా వాళ్ళకు రాలేదు అని చెప్పి గగ్గోలు పెడుతూ దాని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేసినాయి. సన్న బియ్యం ఎన్నడన్నా పేదవాడు తింటాడు అని అనుకున్నారా? ఆలోచన కూడా వచ్చిందా? కనీసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎక్కడ సందు దొరుకుతుందా, రైతులను రెచ్చగొడదామా, రైతుల ఆత్మహత్యల కారణం అవుదామా అనే ఆలోచనే తప్ప వాళ్ళు వచ్చి వరంగల్లో ఎక్కడో మీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు పట్టుకొచ్చి పెట్టిన 3-4 వేల మందితోటి రైతు ప్రభుత్వాన్ని విమర్శలు చేసుకుంటా బతకటమే తప్ప వాళ్ళు చేసిన పాపాలు మర్చిపోయిన అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఎలాంటి రైతుకు నష్టం జరగకుండా రైతుకి ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉండేలా మనం ఎలక్ట్రిసిటీ పవర్ను వారికి అందిస్తుంది ప్రభుత్వం. మరి నిన్న సభలో మాట్లాడుకుంటూ వచ్చిన కేటీఆర్ గారు మరి ఈ తెలంగాణ గడ్డ పోరుగడ్డ, మరి పోరుగడ్డనే కాదు రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళు, మరి భద్రకాళి తల్లి అసలు ప్రాంతం ఇది. మరి ఇక్కడ ఆయన ఓడిపోయిన బాధతో తన కడుపులో ఉన్న విషయాన్నంతా కూడా కప్పుకున్నాడు. కానీ రైతులకు ఏనాడు కూడా మేలు చేసింది లేదు. మరి రైతులకు భరోసా ఇచ్చి రైతు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.